పిల్లల హాస్పిటల్ తీసుకెళ్తుంటే వెనక వీళ్ళట ధర్మార స్టేజ్ దాటి అప్పుడు వచ్చి మీరు వచ్చి అంటారు అప్పుడు వచ్చి చాలా రోజులు అయితే అంటారు. ఒకసారి ఫోన్ చేయాలి. అరే అందరు బీసీఎఫ్ రండి సార్ చెక్ చేయరా రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇంటికి వచ్చి చెక్ ఇచ్చిండు. మళ్ళా చూద్దాం భారీ మీద తోడికి వెళ్ళాలి. ఎవరు? కౌశిక్ రెడ్డి. ఎవరు వచ్చి చెక్ ఇచ్చారమ్మా? ఎక్కడ ఎమ్మెల్యే? హుజురాబాద్. మరి మీ మండలం ఏదమ్మా? వేనాంక. ఇప్పుడు ఎవరు వచ్చి మీకు చెక్ ఇచ్చారు? ఇక్కడికి వచ్చింది ఎవరమ్మా? ఏం పేరు? ఇప్పుడు మీ ఇంటికి వచ్చి చెక్ ఇచ్చాడా? ఆహా. ఎంత తెచ్చి పెట్టుకున్నావు? ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఏమంటారు? దగ్గరుండి ముగ్గు వేయించారు. మంజూరం కాపీ వీళ్ళందరూ సేమ్.
కింద నుంచి పైకి మన ఆ రోడ్ మీద నిల్చొని మాట్లాడితే మీరు విజువల్ ఇట్లా తీసే బ్యాక్గ్రౌండ్ పాత కూడా జగన్ ఒకటి ఇంద్రమ్మ ఇళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ప్రెస్ మీట్ పెట్టినా అంటే ఇప్పుడు ఇందిరా లైవ్ ఫీల్డ్ మీద ఉండి పెట్టినా ఇది ఒక మోసం చూసుకుని మీకు ఆ లైవ్ లింక్ ఇప్పుడు పంపుతున్నాను. మన భయా ఏదైనా మీరు లేడీస్ వారి ఫస్ట్ అందరు లేడీస్ వారు అమ్మను పోతావు అక్కడ వాళ్ళ లబ్ధిదారులు అందరు మీకే సమాన రా సైలెంట్ పెట్టుకోరా ఒక్క నిమిషం సెల్ సైలెంట్ పెట్టుకోరా అదే లోన్ పట్టుకుంటా చెప్తాను మళ్ళీ తీయరా చందు చందేడే చందు నరసింహారెడ్డి చందేడి లోగలే ఆగు ఒక్క నిమిషం చందేడి ఆడియో కోసం పట్టుకోండి ఆడియో ఏదో పెడుతున్నా ఆడియో దిలీప్ నీకు పంపిణీ స్టార్ట్ చేస్తాం 2 minutes అలా ఓకే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం
చాలా గొప్పగా మేము పేదవాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తున్నామని చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఇవాళ మీకు ఉదాహరణ చూపిస్తా ఉన్నా. నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు 40,000 ఇండ్లకు ఇవాళ లబ్ధిదారులు ఎలిజిబుల్ ఉన్నారు ఈ హుజురాబాద్ నియోజకవర్గం అని చెప్పి, మరియు అదే ప్రభుత్వం ఇవాళ 40,000 మందికి శాచ్యురేషన్ మోడ్లో ఇల్లులు ఇస్తామని చెప్పి ఇవాళ కేవలం 1000 నుంచి 1500 ఇండ్లు మాత్రమే మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇండ్లు ప్రొసీడింగ్స్ కాపీలు ఇచ్చి మళ్ళీ అవి కూడా దొంగ ప్రొసీడింగ్ కాపీలు ఇస్తూ ఉన్నారు, పేదవాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ నేను హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం వీణవంక గ్రామం నుంచి ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సాక్షిగా ఇలా ఇక్కడ చూడొచ్చు, మీరు మీడియాలో అందరూ చూపి లబ్ధిదారులు నిల్చొని ఉన్నారు. ఇలా ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను మీకు. ఇలా వీణవంక గ్రామంలో దాదాపు 33 ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చిండ్రు. ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పి ఈ విధంగా మీరు చూడొచ్చు. ఇది వాళ్ళే ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీస్. ఏమని ఇచ్చిర్రు? ఇంద్రమ్మ ఇండ్లు మంజూర్ పత్రం. ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన పత్రం. ఇచ్చిన తర్వాత ఇగోండి ఎగ్జాంపుల్, మా మారం లచ్చక్క ఇల్లు శాంక్షన్ చేసిర్రు అని, ఇగో ఇల్లు ఇప్పి కొంచెం జరుగురే అది చూపిద్దాం, కొంచెం ఇంకా జరుగు, ఇది జరుగురు, మీరు జరుగు. ఆమె పాత ఇల్లు ఇప్పి ఇల్లు కట్టుకొని అప్పు తెచ్చుకొని దాదాపు 2-3 లక్షల రూపాయలు అప్పు మిత్తికి 3 రూపాయలు మిత్తికి తీసుకొని వచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంది. ఈ పిల్లర్ వేసుకురు, మట్టేసిరు, మీకు కనబడతా ఉంది. వీళ్ళందరూ ఇట్లా వీణవంక మండలంలో ఎగ్జాంపుల్గా ఇది చూపిస్తూ ఉన్నాను. వీణవంక గ్రామంలో ఇట్లా దాదాపు 29 మంది ఉన్నారు. వాళ్ళందరూ వేసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీకు పోయినసారి 20 ఏళ్ల క్రితం ఇంద్రమ్మ ఇళ్ళ కింద మీరు 5 సిమెంట్ బ్యాగులు తీసుకుర్రు, 3,000 రూపాయలు తీసుకుర్రు, కాబట్టి మీకు ఇల్లు రాలేదు, క్యాన్సల్, అది పత్రం మేము ఇచ్చింది చెల్లదు మీకు అని చెప్తా ఉన్నారు. అది కూడా వాళ్ళు గిట్లా ఇల్లు తీసుకున్నట్టు, వాళ్ళు సిమెంట్ బస్తాలు తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు మీరు చూపిస్తారా వాళ్ళు సంతకాలు పెట్టినవి ఎక్కడన్నా? లేకుంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నట్టు మీరు సంతకాలు పెట్టినట్టు చూపిస్తారా? ఏ విధంగా మీరు ఈ ఇళ్ళని క్యాన్సిల్ చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇదే లబ్ధిదారులని మీ ప్రభుత్వమే కదా వాళ్ళని సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చింది మీ అధికారులే కదా, ఈ మండల అధికారులను పంపించింది మీరే కదా, పంపించి ముగ్గు ఓపించింది మీరే కదా, మరి వాళ్ళకి ఎట్లా క్యాన్సిల్ చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఎట్టు పరిస్థితుల దీని మీద తీవ్రమైన ఉద్యమం చేస్తాం, హెచ్చరిస్తూ ఉన్నాను. వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళందరూ కూడా డబ్బు తెచ్చుకొని అప్పులు 3 రూపాయల మిత్తికి తీసుకొని వచ్చి ఇలా పెట్టుకుంటా ఉన్నారు. మీరు ఇవ్వకపోతే మాత్రం ఊకునే ప్రసక్తే ఉండదు. అసలు నేను అడుగుతా ఉన్నాను, ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే. ఆ పేదవాళ్ళకి మీరు కాంట్రాక్టర్లకేమో బడా కాంట్రాక్టర్లకేమో 1,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద ఇస్తూ ఉన్నారు. మరి పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ దగ్గర పైసలు లేవు, వాళ్ళు గరీబోళ్ళనే కదా మనం వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసేది. మరి అడ్వాన్స్గా మీరు పత్రం ఇచ్చినప్పుడు ఈ పత్రంతో పాటు మీరు 1,00,000 రూపాయల ప్రొసీడింగ్ కాపీ ఇస్తే తప్పేంటిది అని నేను అడుగుతా ఉన్నాను. 1,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తే తప్పేందని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడివి? వాళ్ళు పోయి ఇప్పుడు ఊర్లో ఉన్న దళారుల దగ్గరికి పోయి, ఊర్లో ఉన్న పెద్ద సేట్ల దగ్గరికి పోయి మిత్తికి తీసుకొని వస్తూ ఉంటే ఇలా పేదవాడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇలా మేము డబ్బులు వేసినామని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు వీళ్ళు. అసలు డబ్బులు ఎక్కడేసిరండి? వీణవంక మండలంలో ఇలా శ్రీరాములపేట గ్రామంని పైలట్ ప్రాజెక్ట్ ఈ మండలంలో చేస్తూ ఉన్నాం, శాచ్యురేషన్ మోడ్లో చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. మీరు ఇల్లు కట్టుకోండి అని వాళ్ళకి ఇచ్చిండు. వాళ్ళు ఇల్లు కట్టుకొని బేస్మెంట్ కట్టిన తర్వాత కూడా మీరు ఇవాళ వాళ్ళకి 1,00,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? ఇలా ఉదాహరణ చెప్తా ఉన్నా, మీకు 4 పేర్లు చదువుతా నేను ఎగ్జాంపుల్కి. శ్రీరాములపేట గ్రామం నుంచి విజయాని బేస్మెంట్ కట్టుకుంది మీరు ఇచ్చిన ప్రొసీడింగ్ తర్వాత సునీత అని కట్టుకున్నది, తర్వాత సంగం సునీత అని కట్టుకుంది, తర్వాత చంద్రకళ అని కట్టుకున్నది. ఈ 4 కట్టుకున్న తర్వాత మీరు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చి పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ వాళ్ళు బేస్మెంట్ కట్టుకున్న తర్వాత కూడా మీరు 1,00,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా
దీనికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఇంద్రమ్మ ఇల్లు కూడా తూతు మంత్రంగా మీరు చేస్తూ ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ తూతు మంత్రంగానే చేస్తూ ఉన్నారా? ఇలా పేదవాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? అదేవిధంగా నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇలా శాచ్యురేషన్ మోడ్లో కేసీఆర్ గారు దళిత బంధు అనే ఒక పథకం తీసుకొని ఒక దళితులు బాగుపడాలని ఒక గొప్ప ఉద్దేశంతో శాచ్యురేషన్ మోడ్లో దళితులకి దళిత బంధు ఇస్తే ఇలా పేద దళితులకి మీకు దళిత బంధు వచ్చింది, మీకు ఇల్లు ఇయ్యమని మీరు ఎందుకు అంటున్నారు? మీరు ఎందుకు ఇయ్యరు వాళ్ళకి ఇల్లు? దళితులకి కూడా మీరు ఇల్లు ఎందుకు ఇయ్యరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీ జియో కాపీలో ఎలక్షన్లలో ఎక్కడైనా దళితులకి మేము ఇల్లు ఇయ్యము అని మీరు ఎక్కడైనా పెట్టిర్రా? ఇలా వాళ్ళు పేదవాళ్లే కదా, వాళ్ళకు కూడా ఎందుకు ఇల్లు ఇస్తలేరు? మరి ఇక్కడ ఉన్న పేద మైనారిటీలు వాళ్ళు ఇల్లు ఇప్పుకున్నారు, వాళ్ళు మీరు చూపించవచ్చు లబ్ధిదారు. నేనేం రాజకీయం చేస్తలేను, ఇలా నేను ఉన్న వాస్తవమే తీసుకొచ్చి లైవ్గా ఇక్కడ చూపిస్తున్నా తప్పితే నేను నా సొంత కవిత్వమో నేను రాజకీయమో చేస్తలేను. ఇలా మీడియా మిత్రులు అందరు కూడా ఉన్నారు, ఇక్కడ అన్ని ఛానళ్ళు కూడా ఉన్నాయి, ఇక్కడ లైవ్గా మీరే చూస్తూ ఉన్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అనేది మీరు చూస్తూ ఉన్నారు. ఎట్టు పరిస్థితిలా వాళ్ళకి గిట్లా మీరు ఇప్పుడు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు ఏ విధంగా క్యాన్సిల్ చేస్తే హుజురాబాద్ నియోజకవర్గంలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ఇదే విధంగా చేస్తున్నారని నాకున్న సమాచారం. నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎగ్జాంపుల్లో ఒకటి చూపిస్తూ ఉన్నాను. మీరు గిట్లా వాళ్ళ క్యాన్సలేషన్ చేస్తే మాత్రం నేను తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొన్న పరిస్థితి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు పెడతాం, మిమ్మల్ని అడుగుతూ ఉంటే జైల్లో పెడతాం. నువ్వు ఎన్ని జైల్లో పంపినా, మా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, మమ్మల్ని జైల్లో పంపాలనుకున్నా కూడా నా హుజురాబాద్ నియోజకవర్గ పేద ప్రజల కోసం నేను జైల్లో పండుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా మిస్టర్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. కానీ ఎట్టు నిక్కయ్యాలా మీరు మమ్మల్ని మాట్లాడొద్దు, మీరు చేయొద్దు అంటే ఊకునే ప్రసక్తే ఉండదు. ఇలా లైవ్గా కనబడతా ఉంది, మీకు మొత్తం లైవ్గా చూపిస్తా ఉన్నాను. ఇక్కడ ఎటువంటి రాజకీయం చేస్తలేను. దీంట్లో ముగ్గు పోసింది మీరే కదా రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వమే కదా. ఇలా అసలు మీరు ముగ్గే పోయకపోతే వాళ్ళ ఇల్లే కూలగొట్టబోతుండే కదా వాళ్ళ పాతిళ్ళు. ఇలా పాతిళ్ళు మొత్తం ఇప్పుకున్న తర్వాత బోళ్ళన్నీ కూడా బయట వేసుకొని చిన్న గుడిసేసుకొని పక్క నుండి వాళ్ళు 3 రూపాయల మిత్తికి తెచ్చుకొని ఇల్లు కడుతున్న తర్వాత మేము కట్టమంటే ఇదేం పద్ధతి? ఇలా పేదోళ్ళ జీవితాలతో చెలగాటం ఆడకండి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఇది క్లారిటీగా చెప్తా ఉన్నాను మీకు. అదేవిధంగా ఇలా హుజురాబాద్ నియోజకవర్గంలో రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ అంటే మార్పు అంటే ఇదేనా అని అడుగుతా ఉన్నాను. ఏనాడన్నా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు 9.5 సంవత్సరాలు ఒక్కసారన్నా యూరియా బత్తల ప్రాబ్లం వచ్చిందా? డిఏపి ప్రాబ్లం వచ్చిందా? ఇవాళ మొత్తం కూడా నా హుజురాబాద్ నియోజకవర్గంలో యూరియా బత్తలు షార్టేజ్, డిఏపి షార్టేజ్, రైతులకి మళ్ళీ కూడా లైన్లల్లో చెప్పులు పెట్టుకునే రోజులు తీసుకొచ్చారు ఇదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. సిగ్గుచేటు, రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు రైతే రాజుగా భావించి, ఇలా కేసీఆర్ గారు రైతే రాజుగా భావించి ఇలా రైతులకి అద్భుతమైన నీళ్లు, అద్భుతమైన కరెంటు, పెట్టుబడికి రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చేది. ఇలా మీరు ఒక్కొక్క రైతు బంధు వేసినామని విర్రవీగుతా ఉన్నారు. మీరు రైతు బంధు ఎంత ఇస్తామని చెప్పిర్రు? ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారే. మరి 15,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు నా నియోజకవర్గంలో ఉన్న రైతులకన్నా నేను అడుగుతా ఉన్నాను. కేవలం ఎన్నికల కోసమేనా రైతు బంధు? అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండే కాబట్టి రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు, కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు ఇచ్చిండ్రు. మీరు ఒక్కొక్క రైతుకి ఎకరానికి 1,00,000 రూపాయలు బాకీ ఉన్నారు. అవన్నీ కూడా వేసిన తర్వాతనే మీరు ఓట్లు అడగాలి. ఇలా మీరు ఏం చేస్తుర్రు? ఇలా రైతు బంధు పార్లమెంట్ ఎన్నికలలో రైతు బంధు వేసిర్రు. ఎందుకు? ఓట్ల కోసం వేసిర్రు. మళ్ళీ ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లో, ఎంపీటీసీ ఎలక్షన్లో, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయని రైతుల అకౌంట్లో పైసలు వేసిర్రు. రేపు ఎల్లుండో నెల రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుందని రైతులు అన్నీ కూడా అర్థం చేసుకుంటున్నారు. మీరు ఎన్నికలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మిమ్మల్ని అడుగుతారు, ఎవ్వరు కూడా ఊకోరు. తర్వాత ఇంకొక పెద్ద సమస్య నా హుజురాబాద్ నియోజకవర్గంలో పెద్ద సమస్య ఇది. చాలామంది సీడ్ పెడతారు. ఈ సీడ్ పెట్టిన తర్వాత ఈ సీడ్ డబ్బులు రైతులకి ఇవ్వాలి, కంపెనీలు ఇస్తలేవు. ఎందుకు ఇస్తలేరంటే మీరు ఇంకా బోనస్ వేస్తలేరు కాబట్టి. ఇలా మీరు బోనస్ వేస్తేనో వాళ్ళు ఒప్పుకున్న రేట్ ఇద్దామని చూస్తారు. మీరు బోనస్ వేయకపోతే
వాళ్ళు కూడా మీలాగా తగ్గిద్దాం 500 రూపాయలను తగ్గించి రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మీ బోనస్ ఇస్తామన్నారు రైతులకి, ఇలా పంట అయిపోయింది, మళ్ళీ ఇంకో పంట పెట్టడానికి ఇంకో సీజన్ వస్తూ ఉంది. ఇప్పటిదాకా మీరు రైతుల అకౌంట్లో బోనస్ ఎందుకు వేయలేదు రేవంత్ రెడ్డి గారు? నా నియోజకవర్గంలో అయితే ఏ రైతుకు కూడా మీరు బోనస్ వేయలేదు. అన్ని రకాల పంటలకి బోనస్ వేస్తామని చెప్పి ఎన్నికలలో, ఇవాళేమో కేవలం సన్న పంటలకు మాత్రమే వేస్తామని చెప్తూ, మరి సన్న పంటలు కూడా వేసిన వాళ్ళకు కూడా మరి మీరు ఇంకా బోనస్ ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తారు? ఏం చేద్దామనుకుంటారు రైతులని మీరు అందరూ? అసలు ఏం చేద్దామనుకుంటారు పేద ప్రజల్ని మీరు? అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు మేము ఇచ్చినప్పుడల్లా ఊర్లలో ఇలా పోతా ఉన్నాం. ఇలా మీడియా మిత్రులు నాతో ఉన్నారు. సారు మీరు కళ్యాణ లక్ష్మి చెక్కు కేసీఆర్ గారు ఇచ్చిన 1,116 రూపాయలు మీరు ఇస్తూ ఉన్నారు, మరి వాళ్ళు ఇస్తా అన్న తులం బంగారం ఏదని అడుగుతూ ఉన్నారు. ఇవాళ వీణవంక మండలంలో ఇలా అన్ని ఊర్లకి నేనే స్వయంగా తిరిగి మా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పోయి ఇచ్చొస్తా ఉన్నాం. ఆ సీఎంఆర్ఎఫ్ చెక్కులలో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకున్న దాంట్లో 60 నుంచి 70% వరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేటి. ఇలా కేవలం 15 నుంచి 20% మాత్రమే ఇస్తారు వాళ్ళు హాస్పిటల్ పెట్టుకుందానికి. ఇదేం పద్ధతి రేవంత్ రెడ్డి గారు? మార్పు అంటే ఇదేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఇదేనా మార్పు అంటే అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను మరొకసారి. ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, 40,000 మంది ఇండ్లు, 40,000 హౌజెస్, 40,000 మంది ఎలిజిబిలిటీ ఉందని మీ రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వమే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినవి కూడా మీరు క్యాన్సిల్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఏం తప్పు చేసిర్రు? పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి మీరు వీళ్ళని మీకు నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి. మీకు నా మీద కోపం ఉంటే నన్ను జైలు పంపాలనుకుంటే నన్ను పంపండి. కానీ నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజల మీద కోపం తీర్చుకోకండి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు అని చెప్తాను. ఏ శిక్ష వేసినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళు పాపం పేదవాళ్ళు దీంట్లో రాజకీయం చేయొద్దు అని హెచ్చరిస్తా ఉన్నాను. నేను దయచేసి చెప్తా ఉన్నాను, మా జిల్లా కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మా జిల్లా మంత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మండల్లో ఉన్న ఎంపీడీఓ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, చెప్తా ఉన్నాను, మీరు ఇదేందో సరి చేసుకోండి. మీరు వారం 10 రోజుల లోపలనే ఇదేదో సరి చేసుకొని వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వండి. లేకపోతే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా తీసుకొని రోడ్డు మీద నేను కూర్చుంటా ధర్నాకి అని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. నా నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ చేసిన ప్రతి ఊర్లో కూడా మీరు బిల్లులు బేస్మెంట్ వాళ్ళు అప్పులు తెచ్చుకొని 3% అప్పులు తెచ్చుకొని వాళ్ళు ఇల్లు కట్టిర్రు, బేస్మెంట్లు కట్టుకుర్రు. వాళ్ళకి ఇంకా మీరు డబ్బులు ఇవ్వలేదు. ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. అదేవిధంగా మీరు ఎవరెవరికైతే మంజూరు పత్రం ఇచ్చిండ్రో ఆ మంజూరు పత్రంలో కూడా వాళ్ళకి అడ్వాన్స్ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి పత్రంతో పాటు 1,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేయండి. వాళ్ళు పేదవాళ్ళే అని చెప్తా ఉన్నాం. వాళ్ళు పేదవాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులు ఏ నుంచి తెచ్చుకొని పెట్టుకుంటారు? ఆ బేస్మెంట్ కూడా కట్టుకునే డబ్బులు వాళ్ళకి లేవు. మీరు చేయబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న చూసిర్రు, ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతాం. నిన్నగాక మొన్న ములుగులో చూసిండ్రు, సీతక్క గారి నియోజకవర్గంలో ఒక అబ్బాయి పాపం యువకుడు, నేను పేదవాడిని నాకు ఇల్లు ఎందుకు ఇస్తలేరు అంటే, ఉట్టి కాంగ్రెస్ నాయకులకే ఇల్లు ఇస్తారా, మరి అందరికి ఇస్తామని చెప్పిండ్రు ఎందుకు ఇస్తలేరు అని ఒక చిన్న పోస్ట్ వాట్సాప్లో పెట్టి ప్రశ్నిస్తే ఏం చేస్తారండి? రాత్రి వచ్చి పోలీసు వాళ్ళు తీసుకోపోయి చిత్రహింసలు పెట్టి 3rd డిగ్రీ టార్చర్ పెట్టించారు మంత్రి గారి ఆదేశాల మేరకు. పెట్టిస్తే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయిండు. దీనికి ఎవరు బాధ్యులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెట్టుడు కాదు, ఇలా ఖచ్చితంగా సీతక్క గారి మీద ఇలా కేసు బుక్ చేయాలి, మర్డర్ కేసు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇలా మీరు చేసిన హరాస్మెంటే, మీకు సంబంధించిన కార్యకర్తలు చేసిన హరాస్మెంటే. అంటే ఇంద్రమ్మ ఇల్లు నాకు రాలేదు, ఎందుకు ఇస్తలేరు, నేను పేదవాడిని కట్టుకుంటాము, నాకు ఎందుకు శాంక్షన్ కాలేదు అని అడుగుతూనే మీరు కేసులు పెడతారా? తీసుకుపోయి కొడతారా? 3rd డిగ్రీ టార్చర్ పెడతారా? ఏం పద్ధతి ఇది? ఏది శాశ్వతం కాదు. అధికారులకు కూడా చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను, మీరు ఎక్స్ట్రాలు చేయకర్రీ, మీకు అవసరం లేదు. మీరేం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని తిరుగుతలేరు, మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నది ఉన్నట్టు చేయర్రి. కానీ మీరు ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉండంటే ఇది మంచి పద్ధతి కాదు అని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇది పేదవాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతూ ఉన్నారు. దీన్ని నేను
తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఇవాళ ఏదైతే సీతక్క గారు చేయబట్టి ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకుండో ఆ కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఈ గవర్నమెంట్ ఇవ్వాలి అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే అది ప్రభుత్వ హత్యనే, ఒక మంత్రి గారే స్వయంగా చేసిన హత్యనే. స్వయంగా మళ్ళా ఆ అబ్బాయి పాపం మనకు తెలియదు, సూసైడ్ చేసుకున్న తర్వాత ఆయన ఫోన్లో రికార్డు చేసి సూసైడ్ చేసుకుంటే సీతక్క గారు ఆయనకు ఆదేశించి నువ్వు ఆ ఫోన్ గుంజుకోవాలి, ఆ ఫోన్ గుంజుకొని ఫస్ట్ అవన్నీ డిలీట్ చేయరంటే పోలీసు వాళ్ళు ఫోన్ గుంజుకపోయి డిలీట్ చేసి మళ్ళీ రాత్రి ఎవరిని తెలియకుండా తీసుకొచ్చి అలమారి కింద పెట్టిపోయిర్రు. ఇంత నీచంగా జారిపోయినరు. ఈ ఫోన్ ఫ్యాంటసీ ఏందే మీకు? నాకు అర్థం కాదు. ఎవడు పడితే వాడిని ఫోన్ గుంజుకున్నాడు మీరు. ఎందుకే మీకు ఫోన్లతోనేం పని? అంటే అందరు ప్రైవసీకి భంగం కలిగిస్తారా? ఇదేం పద్ధతి? నేనైతే చెప్తున్నా, నా హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఇండ్లు ఇచ్చి ముగ్గులు పోసిన తర్వాత మీరు ఇండ్లు క్యాన్సిల్ చేస్తే మాత్రం ఊకునే ప్రసక్తి ఉండదు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. మీరు గిట్లా ఇదే విధంగా పోతే మాత్రం మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. నేను ఎటువంటి రాజకీయం చేస్తలేను, లైవ్గా వచ్చి మీకు చూపిస్తా ఉన్నాను. దిస్ ఈస్ ద ప్రాబ్లం. మీరు ఇలా గవర్నమెంట్ అధికారులు వచ్చి పోస్తున్నారు. అచ్చా, ఇంకొకటి ఎగ్జాంపుల్ కూడా మర్చిపోయినా. ఈ పక్కనే ఈ 2 ఇల్లు దాటినాక పక్కనే రమేష్ అని, దాడ రమేష్ గారని వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ చేసారు. వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి ఏం చెప్తారు, ప్రొసీడింగ్ కాపీ ఉంటుంది, ఆయనకు 60 గజాల కంటే కొంచెం తక్కువ ఉన్నది ఇల్లు, రోడ్ వైండింగ్లో పోయింది కాబట్టి. నీ 60 గజాల కంటే నీకు ఇంకా తక్కువ ఉన్నది, నువ్వు ఇల్లు కట్టుకోవడానికే వీలు లేదు. అరే ఇదేం పద్ధతి పై? 60 గజాల కంటే తక్కువ ఉన్నోడే కదా పేదోడు. మరి 60 గజాల కంటే తక్కువ ఉన్నోడే కదా పేదోడు. మరి ఆ పేదోడు కట్టుకుంటా అన్న తర్వాత మీరు ఎందుకు కట్టుకొని ఇస్తలేరు? ఇదేం పద్ధతి? ఇవన్నీ కూడా మీరు రెక్టిఫై చేయాలని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. నేను వెరీ సీరియస్. మీరు వారం 10 రోజుల లోపల తీసుకోకపోతే మాత్రం వీళ్ళందరినీ తీసుకొని రోడ్డు మీద కూర్చుంటా అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా రైతులకు కూడా, మా నియోజకవర్గంలో రైతులకు కూడా యూరియా బస్తాలు, డిఏపి ఇమ్మీడియట్గా దాన్ని తీసుకురావాలి. లేకపోతే దాని మీద కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ, మళ్ళీ దాంతోపాటు మీరు ఇచ్చే బోనస్ ఇస్తా అన్నది కూడా ఖచ్చితంగా బోనస్ కూడా ఎవరైతే మీరు ఇస్తా అన్నారో అది కూడా లంగదందా చేసిరు. అన్ని రకాల పంటలకు ఇస్తామని చెప్పి ఇవాళ కేవలం సన్నవడ్లకే ఇస్తా అని అన్నారు. ఆ సన్నవడ్లకి మీరు ప్రామిస్ చేసిందైనా ఇలా వాళ్ళ అకౌంట్లో వేస్తే ఆ సీడ్ కంపెనీ వాళ్ళు కూడా మళ్ళా మా రైతు అకౌంట్లో వేస్తారు అని చెప్పి తెలియజేస్తూ, మరి ఇవన్నీ కూడా మీరు సాల్వ్ చేయాలి. ఎస్, రుణమాఫీ కూడా అది తెలిసిందే, రుణమాఫీ కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏదో నా పేరు మారం లక్ష్మి. నాకు ఇల్లు వస్తుందని ముగ్గు పోసిర్రు. ఇప్పుడు మళ్ళీ రాదా క్యాన్సిల్ చేస్తామని చేసిర్రు. నా ఇల్లు ఇప్పిర్రు, పాతది ఇప్పుకోమన్నారు. అన్నీ చేసిన నేను. ఇప్పుడు నాకు పిల్లలు ఇల్లు రాదని చెప్తారు. నేనేం చేయాలి? ఇప్పుడు నేనేడు ఉండాలి? నా పరిస్థితి ఏంది? ఏ కారణంతో ఇల్లు రాదన్నారు? నాకు బస్తాలు వచ్చినాయి అని చెప్తారు. నాకు బస్తాలు రాలేదు, నేను లోన్ అసలే తీసుకోవాలి, నాకు పైసలు రాలే, ఏది రాలే. ఇప్పుడు వచ్చినాయి అని ఆపుదాలు చేస్తారు. ఇప్పుడు ఇవంతా ఏది నువ్వు పైసలు తెచ్చుకొని కట్టించావు? ఎట్లా నీ దగ్గర ఉన్నాయి పైసలు? అప్పు తెచ్చుకున్నావు? అప్పు తీసుకొచ్చుకున్నా. అంతే అంటే ఇక అప్పు తీసుకొచ్చుకొని పెట్టుకున్నా. ఇప్పుడు రావంటారు. నేను అప్పు ఏం చేయాలి? వాళ్ళే పోసిరు ముగ్గు. మేడం వచ్చి పోసిపోయింది. గవర్నమెంట్ ఉండే ఇది పేపర్ ఇచ్చి ముగ్గు పోసిపోయింది. అన్ని చేసింది ఆమెనే. మళ్ళీ ఫోటోలు తీసుకుపోయింది. ఇప్పుడు రావని అంటుంది. ఏది ఇవ్వాలి అడగలేదు మమ్మల్ని ఈ వరకు. ఇప్పుడే ఇక ఆపు అని అంటే ఇక మేము ఆపినాం.
ఇలా నేను ఒక్కటే అడుగుతా, క్యాన్సల్ ఎట్లయితుందండి? క్యాన్సల్ అని చెప్తే మీరు ఇల్లు రాకముందు క్యాన్సల్ అనాలి. క్యాన్సల్ ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత ఇల్లు కొట్టిన తర్వాత ఎట్లా అంటారు? ఆ మేడం పేరు ఎందుకు నాకు తెలియదు. ఆమెనే చెప్పింది. ముందుకు రామ్మా, ఇటు రామ్మా. ఇటు రామ్మా. అమ్మమ్మ ఇటు రామ్మా. డౌన్ చేయండి. పత్రం ఇచ్చి ఫోటో తీసారు. ఇది జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. బేస్మెంట్ పిల్లర్స్లు పైసలతో చేసుకున్నాక దీనికి పాస్బుక్ మీద మేము పైసలు ఎత్తామని పాస్బుక్ పట్టుకొని ఒకటి తీసారు, ఇది పట్టుకొని ఒకటి తీసారు. ఇప్పుడు రాలేదు అని అంటారు. మీరు ఇంకొకటి మీడియా మిత్రులు ఒక్కసారి ప్రొసీడింగ్ కాపీ చూడుర్రి. దీంట్లో ఎవరైనా సంతకం ఉందా? అసలు ఎవరిదైనా స్టాంప్ ఉన్నదా? ఏం ప్రొసీడింగ్ కాపీ ఇది? ఇది ఒక్కసారి చూడు. అసలు ఈ ప్రొసీడింగ్ కాపీల మీద వీళ్ళ స్టాంపులు ఏవి, వీళ్ళ సంతకాలు ఏవి? అంటే అవసరమైతే కలెక్టర్ గారి సంతకం ఉందా, ముఖ్యమంత్రి గారి సంతకం ఉందా, లేకుంటే హౌసింగ్ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సంతకం ఉందా? ఇవన్నీ ఎటువైనా మరి వీళ్ళ సంతకాలు ఏవి? ఇవి ప్రొసీడింగ్ కాపీలా లేకపోతే ఉట్టి టైంపాస్ గా టైప్ చేసి ఇచ్చిర్రా? ఏంటిది అన్నట్టు జిరాక్స్ పేపర్స్ తీసినట్టు ఇచ్చిర్రా? ఏవి మీ సిగ్నేచర్ లేవి? అసలు స్టాంపులు ఏవి, సిగ్నేచర్ లేవి? ఇదేం పద్ధతి? అంటే పేద ప్రజల్ని మోసం చేస్తూనే ఉంటారా? మీరు చూడొచ్చు, లైవ్ చూడొచ్చు. ఇవ్వండి నేను చూపించేది. ఏడున్నాయి స్టాంపులు ఏవి? బాత్ కరో. ఏమి కాయిదాలను మళ్ళీ భద్రంగా పెట్టుకోండి. ఎవరైనా ఇచ్చిన बेसमेंट उठा ले तो लाख रुपए डालते बोल के बोले वो वड्डी से ला के 1 लाख और 3 रुपये से वड्डी से ला के वो बेसमेंट बनाएगा। अब नहीं आते तुम्हारे को रोक दो बोल के बोले तो हमें कहाँ जाना है? गरीब लोग हमें, हमारे घर वाले भी नहीं है, कोई भी नहीं। हमारे हमारे क्या होना भाल, हमें बाहर ऐसा घर भी कुला ले हमें। अब कहाँ जाना है? क्या करना? इधर मिट्टी बढ़ती है, इधर घर चले गया हमारा। अब हमें क्या करना है? हमें हमारा कैसा होना? वो हमारे को दिए कहीं को पहले, अब नहीं देती बोल के कहीं को बोल रहे। घर खोल लो क्यों बोले? घर खोलो बोल के कहीं को बोले। हमें नहीं खोलते थे, नानी आता बोले तो खोले हमें। अब खोले बाद ऐसा बोले तो हमें कहाँ जाना? हमें अब क्या करना? हमें ऐसा करे तो कैसा? మీరు చూస్తారు కదా చిన్న గరీబోళ్ళు పాపం వాళ్ళ పరిస్థితి ఏంది, ఎంత బాధాకరమైన సబ్జెక్ట్ ఇది. ఖచ్చితంగా చూడాలి. దీని కూడా కొంచెం మీడియా మిత్రులు కూడా కొంచెం మంచి కవరేజ్ ఇస్తే కొంచెం వాళ్ళకి లాభం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, మోసపు రాజ్యం. పేదోళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి, పేదోళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి, పేదోళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి, పేదోళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి, పేదోళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి. జై కౌశికన్న, జై కౌశికన్న, జై కౌశికన్న, జై కౌశికన్న. కౌశిక్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కౌశిక్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. జై కౌశికన్న, జై కౌశికన్న, జై కౌశికన్న, జై కౌశికన్న. కౌశిక్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. అర్హులైన పేదలందరికీ వెంటనే, అర్హులైన పేదలందరికీ వెంటనే, అర్హులైన పేదలకు అందరికి వెంటనే. జై కౌశికన్న, జై కౌశికన్న, జై కౌశికన్న, జై కౌశికన్న. ఇల్లు మంజూరైన పేదలకు వెంటనే, ఇల్లు మంజూరైన పేదలకు వెంటనే. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. చెట్టు వీధి కొంగ రేవంత్ రెడ్డి దొంగ, చెట్టు వీధి కొంగ, రేవంత్ రెడ్డి దొంగ, చెట్టు వీధి
కొంగ చెట్టు వీధి కొంగ వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన పేదలకు వెంటనే పేదలకు వెంటనే పేదలకు వెంటనే పేదలకు వెంటనే వద్దురా నాయన వద్దురా నాయన ఖచ్చితంగా వీళ్ళు వారం 10 రోజుల లోపల మీకు ఏమీ యాక్షన్ తీసుకోవాలి. నేను అనుకుంటున్నాను రేపు ఎల్లుండి రావాల్సిందే వాళ్ళు, సోమవారం మంగళవారం, ఎందుకంటే శనివారం ఆదివారం అవుతుంది కాబట్టి. వాళ్ళు చేయకపోతే మీరు ఎవరు అధైర్యపడకూడదు, ఖచ్చితంగా నేను వచ్చి కూర్చుంటారు రోడ్డు మీద. అసలే